మహారాష్ట్ర తిరుగుతున్నాడు. ఆయన మహారాష్ట్రలో బీఆర్ఎస్ ని పటిష్టత కోసం తిరుగుతలేడు. మహారాష్ట్రలో ఏడేడ భూములు కొట్టేయాలా, ఏడేడ భూములు ఉన్నాయి ఆ సర్వే చేసుకుంటందుకు తిరుగుతున్నాడు. ఆయన కొట్టేసిండ్రా, ఏది వదులుతలేరు అన్నట్టు జోగురామన్న గారు. మీరు భూములు వదులుతలేరు, జాగాలు వదులుతలేరు, నష్టపరిహారాలు వదులుతలేరు, కమిషన్లు వదులుతలేరు. రోడ్లు వేసేయాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా, ప్రాజెక్టులు కట్టాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా, నాళాలు కట్టాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా. సాధారణంగా ఒక అవినీతి ప్రజాప్రతినిధిని మిస్టర్ 10% అంటారు, కానీ జోగరామన్న గారు మిస్టర్ 40% అట. మిస్టర్ 40% అంటే ఏ అభివృద్ధి పని చేయాలన్నా జోగురామన్న గారికి 40% కమిషన్ ఇవ్వాలన్నట. దేంట్ల కమిషన్ మీరు తీసుకోకపోతే మీరు బహిరంగ చర్చకు రండి, మేము కూడా డేటాతో వస్తాం. ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసిండ్రు, ఏ అభివృద్ధి పనులు చేసిండ్రని శ్వేతపత్రం రిలీజ్ చేయండి, శ్వేతపత్రం విడుదల చేయండి, ఆదిలాబాద్ ప్రజల ముందు ఉంచండి. మీరు నిజంగా డెవలప్మెంట్ చేసిండ్రా లేదంటే వేలాది కోట్లు కొట్టేసిండ్రా మీరు? జోగురామన్న గారు అండ్ కో ఆలీబాబా అరడజన్ దొంగలు మన ఆదిలాబాద్ పిల్లలకి వందలాది మంది వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతసేపు మీ తండ్రి కొడుకులకు దోసుకోవడం దాసుకోవడం, ఈ రెండే తెలుసు.